ఆ ఆసన సిద్ధి ఎలా ఉన్నదో చెప్పడం కోసం ఒక్క వాక్యంలో చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి. శ్రీనాథుడొట్టి కవికాడు, మహాయోగి, ఈశ్వరార్చన కళాశీలుడు. రోజుకు మొత్తం 6 జాముల యందు శివార్చన చేసిన మహానుభావుడు, షట్కాల శివపూజా ధురంధరుడు. అందుకే ఆయన సాహిత్యంలో యోగశాస్త్రం మొదలైన కనబడతాయి. ఇప్పుడు సాహిత్యమే తెలియని తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంక చెప్పడానికి ఉన్నది, కానీ ఉన్నాయన సూచన మాత్రం మీకు అందిస్తున్నాను. ఆ మొత్తం భావమంతా 2 పాదాల్లో చెప్పారండి. భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిర బంధమనువు పరచి నిస్తరంగకమైన మున్నీరు బోలే. ఎలా ఉన్నాడు శివుడంటే తరంగాలు లేని సముద్రంలో ఉన్నట్ట. ఏమి వర్ణనండి ఇక్కడ. తరంగాలు ఉన్నాయంటే కల్లోలం ఉందని అర్థం. కల్లోలం లేని ప్రశాంత గంభీరంగా ఉన్నాడు ఇక్కడ. అందుకే నిస్తరంగకమైన మున్నీరు బోలే గర్జితము లేని ఘనము ఓలే. గర్జించని మేఘంలా ఉన్నాడు. అంటే నిండు మేఘాలు గర్జన చేయట్లేదు, అంటే హడావిడి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ధ్యాననిశ్చలుడైన ఇందుధరుడు. ఆ ధ్యాననిశ్చలుడైన చంద్రశేఖరుడు అని చెప్పారు. స్వామి వివేకానంద శిష్యురాల్లో మార్గరెట్ నోబుల్ అని ఒక ఆవిడ ఉండేవారు, చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన 1893లో అమెరికాకి వెళ్ళి అటు నుంచే యూరప్ పర్యటన చేసి అలాగే జపాన్ మొదలైన దేశాలు కూడా చూశారు ఆయన. అప్పుడు పాశ్చాత్య దేశం మేల్కొంది, భారతదేశం అంటే ఏంటో తెలుసుకుంది, హిందూ మతం గొప్పతనం ఏంటో తెలుసుకుందని. తెలుసుకోవడమే కాదు, ఆ 3 ఏళ్లలో అనేక వేదాంతిక్ సొసైటీలు అక్కడ ఏర్పడ్డాయి, ఇప్పటికీ నడుస్తున్న, అది గర్వించదగ్గ అంశం. మనం అధ్యయనం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, కానీ అక్కడ బాగా అధ్యయనం చేస్తున్నారు. చాలా వేదాంతం అనే పదము, ఆత్మతత్వజ్ఞానము, ఇవన్నీ పాశ్చాత్యులకు తెలియజేసిన వాడు స్వామి వివేకానంద.